నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా కోసం వచ్చిన రైతులకు నిరాశ ఎదురవుతోంది. వెలిమినేడు పిఏసిఎస్ సెంటర్ వద్ద 550 యూరియా బస్తాలు ఆన్లైన్లో పెట్టిన 5 నిమిషాలకే నో స్టాక్ అని చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీప రైతులకు కాకుండా బుక్ చేసుకున్న వేరే వారికి యూరియా అందిస్తున్నారని, దీని ద్వారా రైతులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. దీంతో పిఎస్సిఎస్ గేట్కు తాళం వేసిన రైతులు ఆన్లైన్ వల్ల యూరియా బుక్ చేసుకోవడం రావడం లేదని, వెంటనే ఆన్లైన్ సిస్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదిహేను రోజుల కింద అదేంటి లోడ్ వచ్చినాడు ఉరికొస్తారకు ఒక నిమిషంలో కథమైనాక మళ్ళీ లేవనగానే వెళ్ళిపోయిన పేరపల్లికి. మళ్ళీ ఈ రోజు కూడా అట్లే అయింది. అంత ఒక రోజు వచ్చిన అట్లా కూడా మాకొక్క బస్తా ఇస్తలేదు సారు. ఇప్పుడు నెల 15 రోజుల కింద ఒక 4 బస్తాలు ఇచ్చిర్రు. ఇంతవరకు మేము నాటేసిన కాంచి మందు చల్లలే. మేము ఎట్లా బాగుపడాలి రైతులము? మేము ఏ విధంగా ముందు పడాలి? మాకేంది? మీరేం చేస్తున్నారు? సహకారం మాకు ఏమన్నా చేస్తురా? మేము వచ్చింది ఎందుకు? ఇక్కడ బ్యాంక్ ఉందనే కదా మేము వచ్చినాక ముఖం మీద కొట్టి లేదని ఎలా కొడుతుర్రు? మేము ఒక ఊరు నుంచి కిరాయి పెట్టుకుని వస్తున్నాము. మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ పోవాలి? ఒక్క నిమిషం, మాకు చదువు రాదు సారు. మేము చదువు రాదు, కాగితాలు పట్టుకొని నిలబడేస్తాం. నుంచి అన్నం కూడా వెళ్ళలేదు సార్. 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా, 8:30కు పెట్టిందా, ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతుల అయినా కూడా మేము మాకేమో సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా, లేకపోతే ఇక్కడ చేస్తున్న సిబ్బందా? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతుంది కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి. ఆ బయోడేటా తీసినాకనే వీడికెళ్ళి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం వీడికెళ్ళి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా కోసం వచ్చిన రైతులకు నిరాశ ఎదురవుతుంది. వెలిమినేడు పిఎస్సిఎస్ సెంటర్ వద్ద 550 యూరియా బస్తాలు ఆన్లైన్లో పెట్టిన 5 నిమిషాలకే నో స్టాక్ అని చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీప రైతులకు కాకుండా బుక్ చేసుకున్న వేరే వారికి యూరియా అందిస్తున్నారని, దీని ద్వారా రైతులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. దీంతో పిఎస్సిఎస్ గేట్కు తాళం వేసిన రైతులు ఆన్లైన్ వల్ల యూరియా బుక్ చేసుకోవడం రావడం లేదని, వెంటనే ఆన్లైన్ సిస్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.